అందరికీ నమస్కారం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు. చెప్తా ఇక నలుగురు ఆడబిడ్డలు పాటలు పాడిన తర్వాత మళ్ళీ ఏం మాట్లాడినా కూడా సరిపోదు. అయినప్పటికీ కొంత చిరు ప్రయత్నం. పెద్దలందరికీ నమస్కారం. వేదిక పైన గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు ఉన్నారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, శాసన మండలి సభ్యులు ఉన్నారు, పార్టీ యొక్క పెద్దలందరూ ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఒకరి పేరు చెప్పకపోవడం భావ్యం కాదు. కాబట్టి దయచేసి అందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఆడబిడ్డకి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, మా పత్రికా మిత్రులకి, తెలంగాణ ఉద్యమంలో కూడా వారు కూడా ఆనాడు టీజేఎఫ్ పేరు పెట్టి పోరాడిన మా కలం వీరులకు కూడా హృదయపూర్వకంగా అందరికీ తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇన్ని పాటలు విన్న తర్వాత ఒకసారి కేసీఆర్ గారు రాసిన ఒక పాటను కూడా మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని నేను అనుకుంటా ఉన్నా. ఆనాడు ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి ఎవరిలో కూడా మళ్ళీ తెలంగాణ వస్తుందా అనే అనుమానం ఉన్న వారందరి అనుమానాలు పటాపంచలు చేయడానికి కేసీఆర్ గారు స్వయంగా కలం పట్టుకుని రాసిన పాట ఒక చరణం. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని, సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం, రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. ఇది కేసీఆర్ గారు రాసిన పాట. ఇదెవరో వేరో కవో కళాకారుడో రచయితనో రాసిన పాట కాదు. స్వయంగా కేసీఆర్ గారు తాను కలం బట్టి, ఇది ఒక్కటి కాదు. కేసీఆర్ గారు ఇందాక దేశపతి గారు చెప్పినట్టు ఎన్నో వందల సందర్భాల్లో కవులతో, కళాకారులతో వందల గంటలు గడిపి వారితో, ఎందుకంటే ఒక పాట 1000 మాటలతో సమానం కాబట్టి వారి నుండి ప్రేరణ పొంది ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడానికి తాను చేసిన ఎన్నో పాత్రల్లో అదొక పాత్ర. కళాకారుడిగా, కవిగా, రచయితగా కేసీఆర్ గారు ఎన్ని అద్వితీయమైన పాత్రలు పోషించినారో ఆ 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో మీ అందరికీ తెలుసు. అయితే ఇందాక దేశపతి గారు మాట్లాడుతుంటే ఆయన అన్నారు పుష్కర తెలంగాణ అని. మరి పుష్కర తెలంగాణ ఇవాళ ముష్కరుల పాలైంది. పుష్కర తెలంగాణ దురదృష్టవశాత్తు ముష్కరుల పాలయ్యింది. ఆ రోజు పుష్కలంగా ఉన్న తెలంగాణ ఈరోజు నిష్ఫల తెలంగాణగా మారిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి సోదరుడు కవి, గాయకులు దేశపతి గారు చెప్తా ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఒకటి వాస్తవం. నాకు ఈ సందర్భంగా ఒక చిన్న ఉదంతం గుర్తొస్తున్నది. ఒకనాడు మనం ఇంకా అధికారంలో ఉన్నాం, 2018 ఆ ప్రాంతంలో. ఆ రోజుల్లో నాకు ఒక ప్రముఖ సినిమా డైరెక్టర్ ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి, నేను కేసీఆర్ గారి మీద ఒక సినిమా తీయాలనుకుంటున్నానండి, కేసీఆర్ గారి పోరాటము, కేసీఆర్ గారి జీవితం, ఆయన మీద ఒక సినిమా తీయాలనుకుంటున్నాను నన్ను అడిగిండు. అడిగితే నేను అన్నాను, అది నేను సమాధానం చెప్పలేని ప్రశ్న సార్, నేను సార్ని అడుగుతాను, అడిగి వారి సమాధానం మీకు చెప్తా అని చెప్పిన. సో నేను సార్ దగ్గర పోయి సార్ ఇట్లా ప్రముఖ దర్శకుడు, ఆయన తీస్తా అంటున్నాడు, సినిమా తీస్తా అంటున్నాడు, మరి మీ సమ్మతి కోసం, మీ అనుమతి కోసం అడుగుతున్నాడు అన్న. సార్ ఏమన్నాడంటే, అరే ఇప్పుడే కాళేశ్వరం పూర్తవుతుంది, ఇంకొక సంవత్సరం అయితే అయినాక చేద్దాము, తొందరొద్దు, సంవత్సరంన్నర అయితే అయిపోతుంది, బాగుంటుంది. కాళేశ్వరం అనే ఒక అద్భుతమైన, ఎందుకంటే సాగునీరు లేని తెలంగాణలో గోదావరి నీళ్లు మన బీళ్లకు మళ్ళితే దానికంటే మించిన ఆనందకరమైన దృశ్యం ఏముంటుంది, కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినాక చేద్దామని చెప్పు అన్నాడు. నేను అదే మాట దర్శకుడికి చెప్పిన. ఆయన అన్న మాట ఏం తెలుసా నాతో ఆ రోజు, సార్ కాళేశ్వరం కట్టొచ్చు, ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి కట్టొచ్చు, ఇంకోటి కట్టొచ్చు, ప్రపంచంలో ఎక్కడ లేని అద్భుతాలు కేసీఆర్ గారు ఆవిష్కరిస్తారు కావచ్చు, కానీ నాకు వాటన్నిటితో పట్టలేదు సార్. నాకు స్ఫూర్తి ఏంది, ఈ సినిమా తీద్దాం అనుకునేందుకు నాకు ఉత్తేజం ఎక్కడ కలిగింది అంటే, అన్ని ప్రతికూలతలను మొత్తాన్ని ఛేదిస్తూ అల్టిమేట్గా మిషన్ ఇంపాసిబుల్ అనుకున్న తెలంగాణను కేసీఆర్ ఏదైతే సాధించిండో, నా దృష్టిలో జూన్ 2, 2014 అతిపెద్ద విజయం సార్ కేసీఆర్ది. ఇక ఆ తర్వాత ఆయన ఏం చేసినా, ఎన్ని చేసినా నాకు అది పెద్ద ముచ్చట కాదు సార్ అన్నాడు. ఇంకా ఆ మాట అంటూ ఇంకొక మాట అన్నాడు ఆయన, కేసీఆర్ అనే 3 అక్షరాల ముందు సీఎం అనేది చాలా చిన్నది సార్, చాలా చిన్న పదవి అది, కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకుంటే ఇలా తెలంగాణ ఎక్కడిస్తారు అన్నాడు. నేను ఇదే మాట కేసీఆర్ గారికి చెప్పిన. చెప్తే ఆయన నిజంగానే ఆశ్చర్యపోయాడు. నిజంగా మాట అన్నాడు. అవును సార్ అట్లే అన్నాడు అని చెప్పిన. అంటే ఇవాళ ఆయన మన మధ్యలో ఉన్నారు, లివింగ్ లెజెండ్ కేసీఆర్ గారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని విషయాలు, కొంతమంది వ్యక్తులు, వారు చేసిన పోరాటాలు, వారు చేసిన సాహసాలు మనకు ఆ నిమిషానికి, ఆ రోజుకి,
ఆ క్షణంలో అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మనం బండి నడుపుకుంటూ పోయేటప్పుడు వెనకాల రియర్ వ్యూ మిర్రర్ చూస్తే అన్ని మంచిగానే కనబడతాయి, సాఫ్ కనబడతాయి. ఇవాళ తెలంగాణ సిద్ధించిన 12 ఏళ్ల తర్వాత చాలా అల్కగా ఎవరు పడితే వాళ్ళు నోరే కదా, నరం లేని నాలుకనే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు జరిగిన పోరాటం, ఆ రోజు చేసిన త్యాగాలు, ఆ రోజు పడ్డ కష్టం, ఆ రోజు అమరవీరుల బలిదానాలు ఇవి లేకపోతే ఇవాళ మనకి ఈ ఫ్రీడమ్ ఉండేది కాదు, ఈ స్వాతంత్రం ఉండేది కాదు, తెలంగాణ ఉండేది కాదు అనేది అక్షర సత్యం. అందుకే కుట్రలను ఛేదించి కుతంత్రాలను అధిగమించి దేశ రాజకీయ వ్యవస్థనే మెప్పించి ఒప్పించి ఒక సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేసుకున్న ఒక అద్భుతమైన ఘట్టం ఈరోజు ఆవిష్కరించబడ్డ రోజు మన జూన్ 2, 2014. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు, 14 ఏళ్ల అరుపెరుగని పోరాటం ఫలించిన రోజు ఇది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో ఇది సామాన్యమైన నినాదం కాదు. ఈ దేశంలో 79 సంవత్సరాలు అయింది ఇప్పటికి స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఒక్క రాజకీయ నాయకుని చూపెట్టండి నాకు. నేను ఎంచుకున్న మార్గం నుంచి తప్పుకోను, ఎత్తిన జెండా దించను, దించితే రాళ్లతో కొట్టి చంపే అధికారం మీకే ఇస్తున్నా అన్న ఒక్క నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? దట్ ఈస్ కేసీఆర్. సింహగర్జన చేసిన రోజు ఏప్రిల్ 17, 2001. ఆ రోజు కేసీఆర్ గారు నోటెమ్మడ వచ్చిన మాట, ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలంగాణ సాధిస్తాం, కానీ నేను గనక ఒకవేళ తప్పుకుంటే ఈ ఉద్యమం నుండి నన్ను కూడా రాళ్లతో కొట్టి చంపే అధికారం తెలంగాణ ప్రజలకిస్తున్నా అనే ధీరోదాత్తుడు కేసీఆర్ గారు. అట్లాగే పదవీ త్యాగాలు కాదు, కేంద్ర మంత్రి, పార్లమెంటు, శాసనసభ సభ్యత్వము, డిప్యూటీ స్పీకర్, ఇది కాదు, ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని మహానుభావుడు, మహానాయకుడు కేసీఆర్ గారు. ఇది చరిత్రలో మిగిలిపోతే సరే. ఇవాళ కొంతమంది అర్భకులు, అల్పసంతోషులు, కుక్కమూతి పిందెలు, అంగుష్ట మాత్రులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుండొచ్చు, చెలరేగిపోతుండొచ్చు, పైశాచిక ఆనందం పొందుతుండొచ్చు. కానీ దేశపతి శ్రీనివాస్ గారు చెప్పినట్టు మరి వాస్తవం, అది అక్షర సత్యం. వేటగాడు చెప్పే పిట్ట కథలు నిజం కావద్దు అంటే సింహం తన కథ తాను చెప్పాలి. ఆ సింహాలు మీరే కావాలి. సింహం కేసీఆర్ గారు చెప్పడం కాదు. ఒక్కొక్క గులాబీ సైనికుడు, ఒక్కొక్క చెల్లె, ఒక్కొక్క తమ్ముడు, ఒక్కొక్క అన్న, ఒక్కొక్క అక్క. ఇంతకుముందు మా అక్కలు ఎంత అద్భుతంగా వాడిన పాట. ఎవరు చెప్పినారు వాళ్ళకి అట్లా రాయమని? ఎవరైనా ఆదేశించినరా? లేకపోతే ఎవరైనా చెవులో నూరిపోసినరా? వాళ్ళ అనుభవం వాళ్ళకి ఎవరైనా నేర్పించినరా? వాళ్ళ అనుభవం నుంచి వచ్చిన పాట, వాళ్ళ స్వాతిశయం నుంచి, అంటే వాళ్ళకు తెలంగాణ పట్ల ఉండే మమకారంతో, తెలంగాణ పట్ల ఉండే ఒక అద్భుతమైన అనురాగంతో, కేసీఆర్ గారి మీద ఉన్న ఒక ఆప్యాయతతో వారు మాట్లాడిన మాట తలుచుకుంటే ఎన్ని ఘట్టాలు. 1 మిలియన్ మార్చ్, ఒక సాగరహారం, రాష్ట్రమంతటా రహదారుల దిగ్బంధం, ఒక వంట వార్పు, ఒక దీక్షా దివస్, అన్నిటి ఫలితంగా విజయ దివస్ డిసెంబర్ 9, 2009. 1 కాదు, 2 కాదు, ఎన్ని సందర్భాలు, మరి ఎన్ని రకాలుగా అద్భుతమైన పోరాటాలు జరిగినాయో నేను మీకు మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదని అనుకుంటా ఉన్నా. అందుకే మరి 12 ఏళ్ళు 14 ఏళ్ళు పోరాడి చివరికి రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి అప్పుడే పుట్టిన పసిగుడ్డు లాంటి తెలంగాణ ప్రజలు ఇంకెవ్వరిని నమ్మకుండా విఘ్నులైన ప్రజలు కాబట్టే ఆ రోజు ఉద్యమ నాయకుడే ఈ ఉజ్వల ప్రస్థానానికి వారే కరెక్ట్ అని చెప్పి వారి చేతిలోనే బాధ్యత పెట్టినారు. ఇదే రోజు సరిగ్గా 12 ఏళ్ల కిందట ఇదే రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టిన రోజు కూడా ఇదే రోజు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ ఒక మాట కూడా నేను చెప్తా ఉన్నా, 2028 డిసెంబర్లో తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే మాట కూడా ఖరాఖండిగా ఇవాళ తెలంగాణ ప్రజలే చెప్తా ఉన్నారు, నేను చెప్పడం కాదు. మరి పోరాట యోధుడే పాలకుడైతేనే న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసించి వారి చేతుల్లో బాధ్యత పెడితే మరి వెంటనే పనిలో పడ్డారు కేసీఆర్ గారు. ఒక పవిత్ర యజ్ఞంలాగా ప్రతి క్షణాన్ని కూడా మరి ఒక యుద్ధంలాగా, ఒక టాస్క్ లాగా తీసుకొని సర్వశక్తులు ఒడ్డి సంక్షోభాల సుడిగుండంలో ఉన్న తెలంగాణను గట్టెక్కించడమే లక్ష్యంగా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. దశాబ్దాలు మనను దహించిన సమస్యలు ఒక్కొక్కటిగా వాటిని పరిష్కారం చేసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే 1 కాదు, 2 కాదు, నెత్తురు గారిన నేలల్లో సాగునీళ్లు బారించిన కేసీఆర్ గారని ఇప్పుడే దేశపతి గారు చెప్పిన మాట. అట్లాగే బొక్కలు వంగిన నల్లగొండలో, ఫ్లోరోసిస్తో బొక్కలు వంగిన నల్లగొండలో మరి బొక్కలు విరిచిన గత పాలకుల దుర్మార్గాల సాక్షిగా మిషన్ భగీరథ చేపట్టి ఇంటింటికి నీళ్ళిచ్చి ఆడబిడ్డల కన్నీళ్లు శాశ్వతంగా తుడిచిన నాయకుడు కేసీఆర్ గారు కాదా అని నేను గుర్తు చేస్తా ఉన్నా. అరకొర సంక్షేమంతో 200 రూపాయల పెన్షన్ ఇచ్చి ఇయ్యనట్టుగా ఉండే
ఒక పరిస్థితి నుంచి 2,000 రూపాయల పెన్షన్లు ఇచ్చి కడుపు నిండా బువ్వబెట్టి మన పిల్లలకు సన్నబియ్యంతో హాస్టళ్లలో బువ్వబెట్టి 6.5 లక్షల మంది పిల్లలను చదివించుకున్న ఒక విజ్ఞాన తెలంగాణగా మార్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేసినారు. అట్లాగే హైదరాబాద్ మినహా 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలుగా ఉండేది ఆనాడు, అప్పుడున్న 9 జిల్లాలు. మరి అన్నమో రామచంద్ర అన్న రాష్ట్రాన్ని దేశానికి అన్నపూర్ణగా తీర్చి పంజాబును హర్యానాను తలదన్ని వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 చేసింది కేసీఆర్ గారి నాయకత్వం కాదా? ఒక్కసారి గుర్తు చేసుకోమని కోరుతా ఉన్నా. ఆనాడు పంకా తిరగది ఎండాకాలం వస్తే, ఏ అపార్ట్మెంట్కి పోయినా డీజిల్ గబ్బు, ఏ చిన్న జిరాక్స్ సెంటర్కి పోయినా ఇన్వర్టర్ లేని దుకాణం లేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి 24 గంటల కరెంటు ప్రతి వర్గానికి, రైతులతో సహా ప్రతి వర్గానికి ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో, ఉచితంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు కాదా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. అట్లాగే పరిశ్రమలు తరలిపోతాయనే భయాన్ని తొలగించి పెట్టుబడిదారుల్లో కొండంత విశ్వాసాన్ని నింపి పరిశ్రమలను 3 లక్షల ఉద్యోగాలుంటే హైదరాబాద్లో ఐటీ రంగంలో 10 లక్షలకు చేర్చిన ఘనత కేసీఆర్ గారిది కాదా? కేసీఆర్ నాయకత్వాన్ని కాదా? గుర్తు చేసుకోండి నేను కోరుతా ఉన్నా. మరి నీళ్లు, నిధులు, నియామకాలు ఈ శీర్షికన మన పోరాటం ఏదైతే జరిగిందో దాన్ని ఆలంబనగా చేసుకునే మన పాలన సాగింది. నీళ్లు, ప్రతి నీటి బొట్టును వడిసిపట్టి బీళ్లుగా ఉన్న తెలంగాణ పొలాలకు మళ్ళిచ్చింది కేసీఆర్. ఇంటింటికి నల్లాలు పెట్టి ఆ నీటి చుక్కలో మరి మా ఆడబిడ్డల కన్నీళ్లు తుడిచింది కేసీఆర్. అట్లాగే నిధుల విషయంలో మన ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే సంపద ఇక్కడే ఖర్చు అవుతుంది అని చెప్పి ఆనాడు నినదించి ఉద్యమం చేసి అల్టిమేట్గా రాష్ట్రం సిద్ధించిన తర్వాత తలసరి ఆదాయంలో కర్ణాటకను, గుజరాత్ను, మహారాష్ట్రను అన్నిటినీ తలదాన్ని అగ్రభాగాన భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ తలసరి ఆదాయంలో చేసింది కేసీఆర్. అట్లాగే నియామకాల విషయానికి వస్తే ఇవాళ మాట్లాడుతున్న అర్భకులకు నేను చెప్పదలుచుకున్నా, 10 ఏళ్లలో 1,65,000 ఉద్యోగాల భర్తీతో పాటు 2.32 లక్షల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసిండు కేసీఆర్. భారతదేశంలో ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున మరి ఆనాడు నియామకాలు జరగలేదు. అట్లాగే ఒక వర్గం కాదు, సబ్బండ వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు అందరి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేసింది కేసీఆర్. ఆసరా పెన్షన్ల నుంచి అమ్మఒడి దాకా సంక్షేమంలో ఒక మానవీయ కోణాన్ని, మానవతకు మారు పేరుగా కేసీఆర్ గారిని పరిచయం చేసింది ఆ 10 ఏళ్ల పాలన. 1 కాదు 2 కాదు చెప్తే కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, వినూత్న పథకాలు, మాతా శిశు మరణాలను తగ్గించిన పథకాలు, మానవీయమైన ఆలోచనలు, వృద్ధులకు కంటి చూపు ఉండదని ఆలోచన చేసి కంటి వెలుగు లాంటి పథకం పెట్టిన మహానుభావుడు భారతదేశంలో ఉన్నారా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 1 కాదు 2 కాదు విప్లవాత్మకమైన కార్యక్రమాలు. రైతు బంధు అనేది ఒక విప్లవం. అది సాధారణ అల్లాటప్ప నాయకులతోని జరిగే నిర్ణయం కాదు. రిబ్బన్లు కట్ చేసేందుకు జేబుల కత్తెరలు పెట్టుకొని తిరిగే నాయకులకు అర్థమయ్యే పథకం కాదది. రైతు బంధు ఒక దమ్మున్న ధీరోదాత్తుడైన నాయకుడు 73,000 కోట్ల రూపాయలు రైతుకు పెట్టుబడి సహాయం ఇచ్చిన మొట్టమొదటి నాయకుడు భారతదేశ స్వాతంత్ర అనంతరం కేసీఆర్. భూమి శిస్తును రద్దు చేసి, నీటి తీరువాను రద్దు చేసి, పేదవాడికి ముఖ్యంగా తెలంగాణ రైతుకు వెన్నుముకగా, నిటారుగా నిలబడే విధంగా వారికి వెన్నుముకనాగా అండగా నిలబడ్డది, చేతిలో కర్రలాగా ఆసరాగా నిలబడ్డది కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ గారిని సరే రకరకాలుగా బదనాం చేసి, ఇష్టం వచ్చిన చిల్లర ప్రచారాలు చేసి, ఇష్టం వచ్చిన తీరులో విష ప్రచారాలు చేసి, రకరకాల చండాలపు మాటలు మాట్లాడి, ఆయన ఒక 150 గదులుండ ఒక భవనం కట్టుకున్నాడు, బంగారు భవనం కట్టుకున్నాడు, అందులో బంగారు కమోడులు ఉన్నాయి అని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడి ప్రజల నెత్తి నిండా మరి ఇదిగో పులి అంటే అదిగో తోక అనే ప్రపంచం మనది, ఏంది అనేది కూడా ఆలోచన లేకుండా మరి నెత్తి నిండా ఇట్లాంటి అబద్ధాలతో, యూట్యూబ్ ప్రచారాలతో విషం నింపి అబద్ధాలు చెప్పి చివరికి అవే అబద్ధాలను డిక్లరేషన్ల రూపంలో, అవే అబద్ధాలను 420 హామీల రూపంలో అడ్డమైన మాటలన్నీ చెప్పి చివరికి మరి గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. అబద్ధాలు, అభూత కల్పనలు, విష ప్రచారాలతో తెలంగాణ రాజకీయాలను కలుషితం చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. ఆ దరిద్రాన్ని తెచ్చి తిరిగి ఈ విష ప్రచారాల వల్ల నెత్తిన రుద్దుకున్నారు పాపం అమాయకులైన మన సోదరులు, సోదరిమణులు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 14లో మనం ఒంటరిగానే గెలిచినాం, 18లో ఒంటరిగానే గెలిచినాం, 23లో ఓటమి పాలైనా స్వల్ప తేడాతో
ఆడికి 3వ వంతు సీట్లు మనకే వచ్చినాయి. 39 సీట్లు వచ్చినాయి, 37% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ ఇన్ని ప్రచారాలు చేస్తే కూడా వాళ్ళు గెలిచింది 1.8% తేడాతో మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 4 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే. అంటే 3వసారి కూడా కేసీఆర్ గారు గెలిచే పరిస్థితి ఉండే. కానీ ఈ విష ప్రచారాల వల్ల మనం కూడా కొంత నిర్లిప్తంగా ఉండడం వల్లనే వారు ఆనాడు ఓటమి పాలయ్యారు. సరే, దానికేం బాధ లేదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అది మనం అధికారంలో ఉన్నప్పుడే చెప్పిన మాట. గెలిస్తే పొంగిపోయేది లేదు, ఓడిపోతే కుంగిపోయేది లేదు. ఇది కేసీఆర్ గారు మాకు ఎప్పుడు చెప్పే మాట. కానీ ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తున్నది అంటే, అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన అడ్డగాడిద కాంగ్రెసు ఇవాళ తెలంగాణను మళ్ళీ ఒక 25 ఏళ్ళు వెనుకకు నెట్టే పరిస్థితి తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. గ్యారంటీల గారడీలతోని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇవాళ వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చెంపిన ఇస్తారు చేస్తూ ఉన్నాడు. వడ్డిచ్చిన విస్తర్లాగా పెట్టిన పొయ్యి కట్టిన ఇల్లు అన్నట్టు ఆయన చేతిలో పెడితే పంచభక్ష పరమాణాలతో ఇవాళ పూర్తి స్థాయిలో కుక్కలు చంపిన విస్తారులాగా తయారు చేస్తూ ఉన్నాడనే బాధ కలుగుతూ ఉన్నది. ఈ 30 నెలల్లో సరిగ్గా ప్రభుత్వానికి కూడా 50% టైం అయిపోయింది. ఈ రోజుతో రేపటితో ఈ 30 నెలల్లో కుప్పకూలని రంగం లేదు, మోసపోయి గోసపడని వర్గం లేదు. సంతోషంగా సాగిన వ్యవసాయం ఇవాళ సంక్షోభంలో కూరుకొని పోయింది. రైతు బంధు లేదు, ఎరువులు ఇచ్చేటోడు లేడు, కనీసం పలకరించేటోడు లేడు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతు ఇవాళ 60 రోజులు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి వస్తున్నదా ధాన్యం అమ్ముకోవడానికి? 60 రోజులు 70 రోజులు ఆనాడు ధాన్యాన్ని కళ్ళకద్దుకొని కొనుక్కునే ప్రభుత్వం పోయి ఇవాళ కాళ్ళు పట్టుకున్నా కనికరించని దౌర్భాగ్య ప్రభుత్వం వచ్చిందనే బాధ కలుగుతూ ఉన్నది. ఇది వాస్తవం. ఒక రైతులు మాత్రమే కాదు, పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ఎదిగిన తెలంగాణలో ఇవాళ పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక్కడ నుంచి పారిశ్రామికవేత్తలు గుజరాత్కు, తమిళనాడుకు, ఆంధ్రాకు పారిపోయే పరిస్థితి వచ్చింది. 10 ఏళ్ల పాటు కష్టపడి ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టి మరి మన బీడు భూములకు మళ్ళించిన కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇవాళ బదనాం చేయాలనే ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టుల మీద కేసీఆర్ గారి ఆనవాళ్ళ మీద కుట్రతో కక్షగట్టి చెరిపేసే ఒక చిల్లర ప్రయత్నం జరుగుతున్నది. ఒకవైపు కృష్ణ, మరొక వైపు గోదావరి. ఒకప్పుడు మన కవులు పాడేది, దేశపతి గారు కూడా ఎన్నో సందర్భాల్లో పాడారు, రసమై బాలకృష్ణ గారు పాడినారు. గోదావరి కృష్ణమ్మ మన బీళ్లకు మల్లాలి, పచ్చని తెలంగాణ మరి మాగాణమై మెరవాలని చెప్పి అందశ్రీ గారు రాసిన పాట. ఆ పరిస్థితి నుంచి మళ్ళీ ఒకసారి ఇవాళ ధీమాగా బతికిన రైతును సంక్షోభంలోకి నెట్టే విధంగా గోదావరి కృష్ణా జలాలను కూడా గురువు గారికి సంతర్పణ చేసే కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. గురువు గారికి గురుదక్షిణగా ఇచ్చుకునే ఒక దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చినాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. కానీ నేను ఇందాక చెప్పినట్టు 50% టైం అయిపోయింది ఈ దరిద్రానికి. ఇంకా మిగిలింది కేవలం 18 నెలలు మాత్రమే. చివరి సంవత్సరం రేవంత్ రెడ్డిని కూర్చున్న కుక్క కూడా లేవదు, ఆయనకు కూర్చున్న కుక్క కూడా లేసి సల్యూట్ కొట్టది. మిగిలింది 18 నెలలే. అందుకే ఇవాళ బాధపడుతున్నారు తెలంగాణ రైతన్నలు. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు అయింది, ఇది ఎక్కడ దరిద్రం అని చెప్పి బాధపడే పరిస్థితి వచ్చింది. 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల నోట ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది. 4 సార్లు రైతు బంధును ఎగ్గొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి, యూరియా కూడా ఇవ్వని చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంటను కొనలేని సన్నాసి రేవంత్ రెడ్డి. ఇది నేను చాలా పొలైట్గా మాట్లాడుతున్నా, మళ్ళా ఈయన అహంకారం అని మాట్లాడతారు. నేను మాట్లాడే మాటలు చాలా తక్కువ మాట్లాడుతున్నా. మీరు రైతుల కాడికి పోతే, మీరు మైకు పెడితే రైతులు ఇవాళ మాట్లాడే భాష ఇంకొకడు రేషమున్నోడైతే హుసేన్ సాగర్లో దూకి చచ్చిపోవాలి. అటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ రైతులు. వాస్తవం ఇది. రైతులనే కాదు, తెలంగాణలోని తమ్ముళ్లను, చెల్లెళ్లను ఆశపెట్టి అశోక్ నగర్లో రోడ్డు మీద కూసోబెట్టి 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ది కేటీఆర్ది, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట చెప్పిండు రాహుల్ గాంధీ. ఇలా ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ? అశోక్ నగర్కి వచ్చేందుకు మొహం తెలుతలేదా? ఎక్కడ పోయినావు రాహుల్ గాంధీ? మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న సన్నాసి రాహుల్ గాంధీ 2.5 ఏళ్ళైంది, ఇప్పటివరకు 4,000 ఉద్యోగాలు కూడా నీ ప్రభుత్వం ఇవ్వలేదు కదా. వస్తావా అశోక్ నగర్కు? సెక్యూరిటీ లేకుండా వచ్చే దమ్మున్నదా అశోక్ నగర్ చౌరస్తాకు? చిక్కడపల్లి లైబ్రరీకి వస్తావా రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఎట్లయిపోయిందంటే చిక్కడపల్లి లైబ్రరీకి వస్తలేడు రేవంత్ రెడ్డి, చిక్కడు దొరకడన్నట్టు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు సందులలో వాడి. సెక్యూరిటీ లేకుండా బయటికి వచ్చే పరిస్థితి కూడా కాంగ్రెస్ మంత్రులకు కానీ ఇవాళ ఆ నాయకులకు కానీ లేదు. వాస్తవం ఏంటి అంటే ఇవాళ మొత్తం తెలంగాణనే ఒక ధర్నా చౌక్ అయిపోయినట్టుగా కనబడతా ఉన్నది. తెలంగాణ మొత్తం ఇవాళ ఒక సంక్షోభంలో కూరుకుపోయినట్టుగా కనబడుతున్నది. పంటలు కొనండి మహాప్రభో అని కాళ్ళు పట్టుకుంటున్న అన్నదాతల ఆక్రందనలు ఒకవైపు, జాబ్ క్యాలెండర్ ఏమైంది అని
పోరాటం చేస్తున్న నిరుద్యోగ యువత నిరసనలు మరొక వైపు, ఉద్యోగులకు వెన్నుపోటు. 6 నెలలనే పీఆర్సీ అన్నాడు. 2.5 ఏళ్ళు అయింది కదా, పీఆర్సీ లేదు, డిఏ లేదు, ఐఆర్ లేదు, ఏదీ లేదు. రిటైర్డ్ ఉద్యోగులు మరి వారి పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. నిన్న కేసీఆర్ గారు అడుగుతా ఉన్నారు నన్ను, ఎందుకు రిటైర్డ్ ఉద్యోగులు ఒక్కొక్కరే ఎందుకు పోతున్నారు కోర్టుకు అని అడిగిండు సార్ నన్ను. దేవిప్రసాద్ గారిని అడిగిన నేను, ఏమన్నా మాట్లాడుతున్నారా లేదా పెన్షనర్లతోనంటే, ఏం మాట్లాడాలన్నా, ఇది చెవిటివాడు ముందు శంఖం ఊదినట్టే ఉంది ప్రభుత్వానికి, ఎంత చెప్పినా ఎన్ని మరణ మృదంగం ఎంత జరుగుతున్నా వీళ్ళలో మాత్రం చలనం లేదని చెప్పి దేవిప్రసాద్ గారు చెప్తా ఉండే. గురుకులాల్లో ఆనాడు మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు సెక్రటరీగా అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 1000 గురుకుల పాఠశాలలు మనం పెడితే ఇవాళ గురుకులాల్లో అమాయక విద్యార్థుల మరణ మృదంగం. ఇంకా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి చెప్తున్నాడు, నేను బడి పిల్లలకే కాదు ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా ఏదో పెడతా అని చెప్తున్నాడు భోజనం. ముందు ఆ పిల్లల్ని అయితే బతుకున్న పిల్లల్ని కాపాడు, నువ్వు కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు, ఉన్నవి నిలిపితే చాలు. పట్టపగలే దోపిడీలు, దొంగతనాలు, దొమ్మీలు, అఘాయిత్యాలు. హైదరాబాద్ నడిబొడ్డున ఐఏఎస్ అధికారులు నివసించే ప్రశాసన్ నగర్లో పట్టపగలే హత్యలు. ఇంకా దరిద్రం ఏంటంటే 1-2 కాదు అఘాయిత్యాలు, ఎక్కడికక్కడ చందానగర్లో, హైదరాబాద్లో, కరీంనగర్లో ఉదయం పూట 11 గంటలకు 5 తుపాకులు పట్టుకొని పోయి తుపాకుల కాల్పుల మూతలతో దద్దరిల్లుతున్నది వాళ్ళ తెలంగాణలో. వాళ్ళ తెలంగాణలో శాంతి లేదు, ప్రజలకు భద్రత లేదు. 10 ఏళ్ళు పరుగులు పెట్టిన ఆర్థిక రంగం ఇలా కుదేలైపోయే పరిస్థితి. ఒక్క ఇటుక కూడా పేర్చలేదు రేవంత్ రెడ్డి గారు. ఒక్క ఇటుక పేర్చకుండా ఇవాళ 4 లక్షల కోట్ల అప్పును నెత్తి మీద రుద్దిండు రేవంత్ రెడ్డి. ఒక్క కాలువ దవ్వింది లేదు, ఒక్క చెరువు కట్టింది లేదు, ఒక్క ఇటుక పెట్టింది లేదు, కనీసం పెన్షన్లు ఇచ్చింది లేదు, పోనీ రైతు బంధు వేసింది కూడా లేదు. ఏం చేసినవయ్యా 4 లక్షల కోట్లు అంటే? రైతు బంధు బంద్ అయింది కానీ రాహుల్ బంధు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది ఇవాళ తెలంగాణలో. టింగు టింగుమని రాహుల్ గాంధీ ఖాతా మాత్రం మారుమోగుతున్నది కానీ తెలంగాణ రైతుల ఖాతాల్లో మాత్రం డబ్బులు పడతలేవు. ఇది వాస్తవం. ఇక నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ తెలంగాణ ముక్త కంఠంతో కోరుతున్నది ఒకటే, కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ తిరిగి రావాలే. అందుకే మిత్రులందరితో కూడా నా ప్రార్థన ఒకటే, మనం అధికారం కోసం కాదు మన పోరాటం. అధికారం యాదృచ్ఛికంగా వస్తే వస్తుంది, రాకపోతే రాదు, దాని గురించి బాధ లేదు. అధికారం కోసం ఇవాళ ఆరాటం ఏమీ లేదు. కానీ తెలంగాణ కష్టపడి సాధించిన తెలంగాణ, పదవీ త్యాగాలతో పాటు ప్రాణత్యాగాలతో సాధించిన తెలంగాణ ఇవాళ భ్రష్టులు పాలిస్తుంటే, ముష్కరుల పాలవుతుంటే, ఆ తెలంగాణ తల్లి నెత్తిన కిరీటాన్ని ఎత్తుకొని పోతుంటే, తెలంగాణ తల్లి నడుముకున్న వడ్డానాన్ని దొంగతనం చేసుకొని పోతుంటే చూస్తా ఊరుకోవడం తెలంగాణలో పుట్టిన ఏ తమ్ముడికి, ఏ చెల్లెకి ఇది మంచిది కాదు. అందుకే అందరం ముక్త కంఠంతో ప్రతిజ్ఞ చేద్దాం, ముక్త కంఠంతో పునరంకితం అవుదాం. దయచేసి ఎవరు కూడా పోవద్దు. ప్రతిజ్ఞ చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి కదలాలి. ప్రతిజ్ఞ చేసి పునరంకితం అవుతామని చెప్పి అందరం కూడా డెడికేటెడ్గా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నేను ఆ ప్రతిజ్ఞ చదువుతాను. దయచేసి మీరందరూ కూడా లేచి కుడి చేయి ముందుకు జాపి, కుడి చేయి, మీరు ముందర కూర్చున్న వాళ్ళు కూర్చోండి, ముందర కూర్చున్న వాళ్ళు మాత్రం కూర్చోండి. ఇక్కడ వాళ్ళకి అడ్డం, కెమెరాలకు అడ్డంగా ఉండకండి, మిగతా వాళ్ళు కూర్చోండి. కుడి చేయి ముందుకు జాపి, దయచేసి కుడి చేయి ముందుకు జాపి నేను చదువుతాను. మీరు దయచేసి మీరు కూడా వెంటనే మీరు కూడా చేయాలని చెప్పి ప్రార్థన. సుసంపన్నమైన ప్రకృతి సంపద, మహోజ్వల చరిత్ర కలిగిన ఈ పవిత్ర తెలంగాణ నేలపై జన్మించినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందరో అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ దశాబ్ద కాలంలోనే సమగ్ర అభివృద్ధి సంక్షేమాలతో సస్యశ్యామలంగా వర్ధిల్లింది. నా తెలంగాణ రాష్ట్రాన్ని నేను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాను. కానీ నేడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన నయవంచక పాలనలో మన రైతాంగం, అన్ని వర్గాల ప్రజలు కష్టాల పాలైనారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రల వల్ల మన అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ముప్పు పొంచి ఉన్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వ రక్షణే నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ మరో ప్రజా పోరాటానికి నన్ను నేను పునరంకితం చేసుకుంటున్నాను. తెలంగాణ తల్లి సాక్షిగా, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా
తెలంగాణ అమరవీరుల సాక్షిగా గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను ఛేదిద్దాం, మన తెలంగాణను రక్షించుకుందాం అనే నినాదంతో నిరంతరం ఉద్యమిస్తానని మనస వాచ కర్మన ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. అందరు మిత్రులందరికీ ధన్యవాదాలు. నాకు సిరిసిల్ల వెళ్ళేది ఉన్నది, అక్కడ కూడా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మా సోదరుడు కవి గాయకులు శాసన మండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్ గారికి హృదయపూర్వకంగా గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని కోరుతూ, అందరికీ స్నాక్స్ కూడా ఏర్పాటు చేశారు. దయచేసి అందరూ కూడా అల్పాహారం ఆరగించి వెళ్ళాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను.